చిత్తూరు జిల్లా నగరి మండలం కావేటిపురంలో చిన్నారిపై లైంగిక దాడి అంశం సంచలనంగా మారింది. 3.5 సంవత్సరాల చిన్నారిపై మోహన్ అనే యువకుడు అసభ్యంగా వ్యవహరించినట్లుగా అమ్మాయి తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ధైర్యం చెప్పారు ఆమె. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణ ప్రస్తుతం చిన్నారిని పరామర్శించారు. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నగరి మండలం కావేటిపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికపై మోహన్ అనే యువకుడు అత్యాచార ఏదైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన తండ్రి ముకుంద అంటున్నాడు. ముఖ్యంగా అతను స్నేహితుడిగా ఉంటూ చిన్నారి బాలికపై చేయరాని పనులని చేశాడు. ఈ విషయం మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రస్తుతం చూస్తుంటే పూర్తి స్థాయిలో ఏదైతే అటు పోలీసులు సహకరించలేదు, చివరకు ఏదైతే తమ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే దగ్గరకు రావడంతో అప్పుడు కేసు పెట్టారు. తాను ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులంతా తన ఇంటి మీద దాడి చేశారంటూ కూడా ముకుంద అంటున్నాడు. ముకుంద మనతో ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ముకుందని అడిగి తెలుసుకుందాం. ముకుంద రండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ ఇష్యూ బయటపడింది? 20వ తేదీ సార్, నైట్ సార్ నాకు తెలిసింది అంతే సార్. ఆ ఫోటో చూసి నేను ఆ కూతుర్ని పోయి అడిగేసి ఈ ఫోటో డిలీట్ చేసినాను. ఇదంతా నేను చూసి డిలీట్ చేసినాను. ఆ తర్వాత 2 రోజులు గమ్మునున్నా మా వైఫ్ ఫోన్ చేసింది. నేను పాపకి స్నానం చేస్తూ ఉంటే నువ్వు చెప్పింది గుర్తొచ్చింది, వేరే ఏమన్నా చేశాడా అమ్మా వాడు అనేసి అడిగినాను. మోగడు చెయ్యి మెల్లమెల్లగా తీసినాడు పెట్టినాడు పెట్టి అడిగినాడు అమ్మ చెప్పండి, మీరు ఇది కేసు పెట్టారా? మీరు జోక్యం చేసుకున్న తర్వాత కేసు నమోదైందా? పోలీసులు ఎందుకు కేసు పెట్టుకున్నారు? నిన్న మార్నింగ్ అక్కడ మా మహిళా కమిటీ అమ్మాయి మీరా దగ్గరికి వచ్చారండి. అమ్మాయి మీరా పంపించి మాట్లాడాం. మేము మాట్లాడిస్తే సిఐ గారు పోక్సో చట్టం కింద కేసు పెడతామని చెప్పారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు, మొత్తం ఊరంతా వైసీపీ వాళ్ళంట. వీళ్ళొక్కరే మాత్రం పాపం ఏదో బాణాన్ని వచ్చి కలిసినారని కసి వాళ్ళకి. వాళ్ళు అడిగితే అందరూ వచ్చి అతన్ని ఊరి నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తే అప్పుడు మా మహిళ ఇది బాణాన్ని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చేసి ఎస్పీ గారు సిఐకి చెప్పినా సిఐ అయితే కొద్ది నిర్లక్ష్యంగానే వ్యవహరించాడు. నేను కూడా ఫోన్ చేశాను. ఆడ వచ్చి స్టేషన్ దగ్గర నుంచి కేసు పెట్టేసి అతన్ని రాజమర్యాదలు చేస్తున్నారు. అట్లాంటి వాడికి రాజమర్యాదలు చేస్తే తర్వాత హాస్పిటల్ దగ్గర అమ్మాయికి ఎగ్జామిన్కి పంపిస్తే అక్కడ కానిస్టేబుల్స్ ఉండాలి కదండి, కానిస్టేబుల్స్ లేదు. వాళ్ళు గొడవ పడుతుంటే మా మహిళా కమిటీ అమ్మాయి పోతే చెయ్యి కూడా అమ్మాయి కూడా దెబ్బతగిలింది. ఆ అమ్మాయి ఇదే అడ్డుకుంటే అప్పుడు మళ్ళీ ఎస్పీ గారు, మా హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఎస్పీ గారిని అడగడం జరిగింది. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు ఇమీడియట్లీ స్పందించి డిఎస్పీ గారిని పంపించి డిఎస్పీ గారు వచ్చి అప్పుడు నైట్ 4 కానిస్టేబుల్ని వాళ్ళ దగ్గరికి పంపించారండి. వాళ్ళ ఊరికి వాళ్ళకి సేఫ్టీగా. మళ్ళీ అక్కడ హాస్పిటల్ దగ్గర పంపించి నైట్ 12 గంటలకు అమ్మాయిని ఇక్కడికి ఎగ్జామిన్కి పంపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ప్రతిదానికి నోరేసుకొని వస్తుంది కదా. రోజు అక్కడ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే మినిస్టరు ఈరోజు ఒక దళిత బిడ్డ, ఏ పార్టీ అని కాదు మేము అడుగుతున్నది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే నిన్న నింటి ఇంత ఇది జరుగుతా అంటే ఎందుకు నోరు మెదపలేకపోతుంది? ఈరోజు సొంత కాన్స్టిట్యున్సీలో ఆవిడకి నోరు లేదా? ఈరోజు కనిపించట్లేదా? ప్రతి ఒక్కరు హోమ్ మినిస్టర్ కాడి నుంచి చంద్రబాబు నాయుడు కాడి నుంచి అందరూ స్పందించడం జరిగింది. మేమందరూ చూస్తున్నాం. ఎవడైనా కానీ శిక్ష పడేదాకా వాడిని వదలమండి. కాబట్టి వైసీపీ వాళ్ళు ఈరోజు దీని మీద కఠినంగా వాళ్ళు కూడా స్పందించాలని కోరుకుంటున్నానండి. నేను ఇంతకుముందు కూడా నగర నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ మీద అదే మండలంలో దాడులు చేశారు. రాత్రి మీద ఇంటికి వచ్చి పడ్డా కూడా ఎస్పీ కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? ఇప్పుడు మళ్ళీ రెండోసారి నగర నియోజకవర్గంలో పోలీసులు మీ క్యాడర్ మాట వినడం లేదు. రాత్రి కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఇది పొలిటికల్గా మీరు సీఎం మీద ప్రెజర్ పెడుతున్నారంటున్నా అన్నారు. నేనన్నా సార్ మాకు ప్రెజర్ ఏం లేదు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేయండి, ఒక మహిళా అధ్యక్షులుగా అడుగుతున్నాను. ఇమీడియట్లీ అక్కడ ఒక కానిస్టేబుల్ అన్నా ఉండారా గలాట్లు జరుగుతుంటే అని అడిగితే అప్పుడు డిఎస్పీ గారు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. నేను డిఎస్పీ గారు మాట్లాడి డిఎస్పీ గారు వచ్చి అప్పుడు స్పందించి అక్కడ పోలీసులు పెట్టడం జరిగిందండి. అందాకైతే సిఐ గారు అయితే రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎస్పీ గారికి కూడా సిఐ గారు అయితే రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గ్రామం మీద ఊరంతా అతని ఇంటి మీద దాడి చేసినప్పుడైనా పోలీసులు ఏమన్నా సపోర్ట్ చేస్తారు? సిఐ గారు అయితే ఎవరిని పంపించలేదండి ఆ ఊరికి. రాత్రి 10 గంటలకి డిఎస్పీ గారు వచ్చినాక పంపించారండి ప్రొటెక్షన్ ఆ ఊరికి వాళ్ళని దాడి చేస్తా అంటే కూడా. అందాక సిఐ గారు స్పందించలేదండి. సిఐ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ విషయంలో. మేము ఫోన్ చేస్తే కూడా పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మా మహిళా కమిటీ వల్ల మీరు చెప్పండి. పోలీసులు కదా, మేము అక్కడ అమ్మాయి ఉంది అమ్మాయిని అడగండి అంటాడండి నాతో కూడా ఆయన. అప్పుడు మేము ఎస్పీ గారితో మాట్లాడితే అప్పుడు స్పందించారండి. కాబట్టి పోలీసులు అయినా ఇప్పుడు రోజా గారు కూడా నేను ఎందుకు రాలేదని మేము ఇప్పుడు అడుగుతున్నాం. ప్రతి దీనికి నోరేసుకొని చెన్నై నుంచి ఆ సరిహద్దులు దాట రాలేకపోతుందా? ఎందుకంటే వాళ్ళ నాయకులు అనేసి నోరు తెరలేకపోతుందా ఈరోజు?
కాబట్టి ఇప్పుడు రా నువ్వు ఇప్పుడు వచ్చి ఎవరైతే దాడి చేశారో ఆ బిడ్డ పసిబిడ్డ మీద తండ్రిని ఇప్పుడు వచ్చి నువ్వు నోరు మెదపల మీ నాయకులు కంట్రోల్ చేయాలని నేను చెప్తున్నానండి. కాబట్టి ఆ అమ్మాయికి ఎవరైతే వాడు కానీ ఆ అమ్మాయి మీద ఏదైతే ప్రయత్నం చేశాడో అది కానీ తేలితే వాడికి ఉరిశిక్ష చేసే వరకు మేము కూడా దానికి సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే 20వ తేదీ నుంచి ఇష్యూ కొనసాగుతుంది గ్రామంలో, తన కుమార్తె మీద ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఏదైతే మోహన్ అతన్ని ఎవరైతే పిలిపించి అడగడానికి ప్రయత్నించాడు, అయితే ఆ సమయంలో వారంతా గ్రామంలోనే ఓ పార్టీకి సంబంధించిన వారంతా ఇతని ఇంటి మీదకి దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఏదైతే నిందితుడు అయిన వ్యక్తికి మోహన్కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించారంటూ బాధితురాలు ఏదైతే అమ్మాయి మైనర్ బాలిక చిన్నారి తండ్రి ముకుంద అంటున్నాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని కూడా వీరు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలోనే ఏదైతే వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ అమ్మాయిని వేధిస్తుండగా స్థానిక టీడీపీ నాయకుడు అడ్డుకోవడంతో ఆ టీడీపీ నాయకుడు గ్రామం మీద మొత్తం వైసీపీ నాయకులు పోయి దాడి చేసిన ఘటన కూడా ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంది. అయినప్పటికీ నగరి మండలానికి నగరి రూరల్ నియోజకవర్గం ఏదైతే దానికి సంబంధించిన నాయకుల్లో ఇప్పటి వరకు ఏదైతే పోలీసుల్లో మార్పు రాలేదని టీడీపీ నాయకురాలు మహిళా నాయకురాలు అరుణ అంటున్నారు. మరోవైపు మొత్తం మీద ఈ ఘటన మనం చూసాము ఆ చిన్నారి తండ్రి ఎంత వేదనగా విలపిస్తున్నాడో, తన కూతురు మీద జరగరానిది ఏదో జరిగిపోయిందంటూ కూడా ఆయన బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు పోలీస్ యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహించింది అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మరోవైపు ఏదైతే హోమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన తర్వాతనే చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిందంటూ కూడా మహిళా నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ 3 రోజుల పాటు ఎందుకు తాత్సారం చేశారు? 22వ తేదీ 20వ తేదీ నుంచి ఈ గొడవ కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదంటూ కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తమ్